దావోస్‌లో ఏదైతే వ్యాఖ్యలు చేశానో, ఆ వ్యాఖ్యల విషయంలో నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఆ మాటలకి ఎప్పటికీ కట్టుబడే ఉన్నానని ఇప్పుడు కెనడా అధ్యక్షుడు మార్క్ కార్నీ అయితే స్పష్టం చేశారు. దేని గురించి అంటే, ఆ రోజు ఈ ప్రధానమైనటువంటి శక్తుల్ని అంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి శక్తులన్నింటినీ అడ్డుకోవడానికి ప్రపంచంలో ఉన్న మిగతా శక్తులన్నీ కూడా ఏకం కావాలని మార్క్ కార్నీ మొన్న దావోస్లో వ్యాఖ్యలు చేశాడు. అంటే ట్రంప్ని, అమెరికాని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. అదే సమయంలో ట్రంప్ కూడా కెనడా మీద 100% సుంకాలు విధిస్తాం, ఎందుకంటే చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి, అలాగే మరికొన్ని దేశాలతో కూడా అంటే భారత్ లాంటి దేశాలతో కూడా ఒప్పందాలు చేసుకుంటానని చెప్పడం వల్ల 100% సుంకాలు విధిస్తానని చెప్పినా సరే మార్క్ కార్నీ మాత్రం వెనక్కి తగ్గలేదు. భారత్తో మేము ఒప్పందం చేసుకుంటాం, మా దేశం సూపర్ పవర్గా ఎదగాలంటే ఇంధన మార్కెట్ని ఇంకా పెంచుకోవాలి, దానికి భారత్ మాత్రమే మాకు చాలా కీలకంగా మారబోతుందని కూడా స్పష్టం చేశారు. దానికి సంబంధించి ఆ ఇంధన మంత్రి కూడా ఇప్పుడు మన దేశంలోనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికా కార్యదర్శి అయినటువంటి స్కాట్ బెసెంట్ ఏం మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు మార్క్ కార్నీ ఏదైతే ప్రగల్భాలు పలికాడో, ఏదైతే సవాల్ చేశాడో, ఆ సవాల్ విషయంలో ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా వెనక్కి తగ్గాడు అని ఒక పనికిరాని ఫేక్ ఒక ప్రకటన చేశాడు. దాని గురించి ఇప్పుడు మార్క్ కార్నీ ఈ విధంగా చెప్పాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మా చర్యలు కూడా ముందుకే వెళ్తాయి. అది చైనా, కెనడా ఎఫ్టీఏ కావచ్చు, అలాగే ఉక్రెయిన్, వెనిజులా, ఆర్కిటిక్ ఈ ప్రాంతాల్లో వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం కావచ్చు, భారతదేశంతో కూడా అది ఎఫ్టీఏ కావచ్చు, లేదంటే సుంకాలతో కలిసిందైనా సరే, ఏదేమైనా సరే మేము ముందుకే వెళ్తాం, మా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకుంటాం, ఎవరికి భయపడే ప్రసక్తి లేదని మళ్ళీ స్పష్టం చేశాడు. వీళ్ళు ఏంటంటే కెనడాని బెదిరిస్తున్నారనమాట. కెనడా ఇలాగంటుంది అలాగంటుంది అంటే కెనడా భయపడిపోయింది అని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం. కెనడా భయపడిపోయిందంటే మిగతా దేశాలు కూడా భయపడిపోవాలని. వాస్తవం ఏంటంటే ఇప్పుడు కెలికి తన్నించుకుంటుంది అమెరికా, ముఖ్యంగా ట్రంప్. ఏదో ఒక రోజు ఈ 4 సంవత్సరాలు పూర్తి అవ్వకముందనే తరిమేసేటట్లే ఉన్నారు ప్రజలందరూ. ముఖ్యంగా మనం కాదు, అమెరికా ప్రజలే తరిమేస్తారు ఇప్పుడు ట్రంప్ని.